Hello all, welcome back to our channel. ఈరోజు మనం రైల్వే ఎగ్జామ్స్కి పనికొచ్చే ఇంపార్టెంట్ బుక్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నిటి కూడా పనికొచ్చే బుక్స్ అయితే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. మనకు యాక్చువల్గా ఈ గ్రూప్ డీకి అయితే రీజనింగ్ 30 మార్క్స్, అర్థమెటిక్ 25, సైన్స్ 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి 20 మార్కులకి అయితే మొత్తం 100 మార్క్స్, 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఓకే, సో వీటికి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ తెలుగు మీడియం చూద్దాం. ఇది వచ్చేసి మనకు రీజనింగ్ బుక్. ఈ రీజనింగ్ బుక్ వచ్చేసి పుప్పాల శివాజీ అయితే తెలుగు మీడియం బాగుంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ తెలుగు మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది. లేకుంటే పుప్పాల శివాజీ సార్దే అర్థమెటిక్ బుక్ తెలుగు మీడియంలో కూడా ఉంటుందండి. సో అదైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ బుక్ తెలుగు మీడియంలో ప్రసన్న హరికృష్ణ కుమార్ సార్ బుక్ కానీ, లేకుంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సిహెచ్ మోహన్ సార్ బుక్ కానీ తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సిహెచ్ మోహన్ సార్ బుక్. నెక్స్ట్ వన్ జీకేకి తెలుగు మీడియం వాళ్ళు హైటెక్ విజయ రహస్యం తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి తెలుగు మీడియంలో సైన్ ఇండియా కానీ, విజేత కాంపిటీషన్ కానీ, లేదంటే ఒకవేళ మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా కరెంట్ అఫైర్స్ కానీ జీకే బుక్స్ కానీ ప్రొవైడ్ చేస్తే ఆ బుక్సే ప్రిపేర్ అయినా సరిపోతుంది. లేదు వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్, వాళ్ళు ఇచ్చే బుక్స్ అవైనా కూడా మీకు నమ్మకంగా ఉంటే ఆ బుక్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్స్టిట్యూట్ బుక్స్ అయినా సరిపోతాయి, లేదంటే ఓన్గా ప్రిపేర్ అవుతున్నామంటే ఈ బుక్స్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఇంకేం చేయాలనంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకు గ్రూప్ డి లేదా ఆల్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్ పనికొచ్చి అక్కడ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెక్స్ట్ బుక్ పాస్ అయినా తీసుకోండి. ఇయర్లీ 350 కానీ అలా ఉంటుంది. ఎప్పుడైనా డిస్కౌంట్లో వచ్చినప్పుడు మటుకు తీసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ తెలుగు మీడియంలో ఎవరైనా ప్రిపేర్ అయితే మన స్టేట్ బుక్స్ తెలంగాణ కానీ అండ్ ఏపీ స్టేట్ బుక్స్ అయితే మీరు 6th to 10th క్లాస్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఏం ప్రాబ్లం ఉండదు. మీకు జనరల్ సైన్స్కు సరిపోతుంది. ఈ బుక్స్ అన్నీ కాకుండా మీరు ఏదైనా ఒకటే ప్రిఫర్ చేయండి. ఆర్ 6th to 10th తెలుగు మీడియం బుక్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కానీ ఏదైనా ఒకటే ప్రిపేర్ అవ్వండి. లేదంటే సిహెచ్ మోహన్ సార్ బుక్ కానీ, ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కానీ మీరు ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ అన్ని బుక్స్ చదవడానికి కాదు, ఏదైనా ఒక బుక్కే ప్రిఫర్ చేసి చదవండి. నెక్స్ట్ ఏంటి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగుంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్, లేకుంటే స్పీడ్ మ్యాథ్స్ అని ఉంటుంది, అదైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత స్పీడ్ మ్యాథ్స్ బుక్ ప్రిపేర్ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ సైన్స్, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు సైన్స్ బుక్, ఎన్సీఆర్టీ బుక్స్ 10th క్లాస్ లెవెల్ వరకు సిబిఎస్ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. లేదంటే లూసెంట్ సైన్స్ బుక్ అనేది ఉంటుంది, అదైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో సిహెచ్ మోహన్ సార్ బుక్ అయితే ఉంటుంది, ఎంసీ రెడ్డి పబ్లికేషన్, అదైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒకటే ప్రిఫర్ చేయండి. అన్నీ చదివితే మీకు టైం సరిపోదు, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నెక్స్ట్ జీకే ఎవరైనా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలనుకుంటే లూసెంట్ జీకే తీసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సైన్ ఇండియా, విజేత కాంపిటీషన్. సో ఇవి కూడా ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతాయి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీరు ఏదైనా టెస్టులు రాయాలంటే, మీరు ఏదైనా ఆఫ్లైన్లో సొల్యూషన్స్ విత్ ప్రాబ్లమ్స్ బుక్స్ సాల్వ్ చేయాలంటే మీరు కిరణ్స్ పబ్లికేషన్స్ రైల్వే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అవి అయితే మీరు తీసుకొని సాల్వ్ చేయండి. మీకు ఆఫ్లైన్లో ఎప్పుడైనా ఆఫ్లైనే బెస్ట్గా ఉంటుంది ప్రిపరేషన్కి. ఓకేనా. నెక్స్ట్ మీకు వీటికి సంబంధించి ఈ బుక్స్కి సంబంధించిన ఫొటోస్ అనేది నేను డిస్ప్లే చేస్తాను, అవి ఒకసారి అయితే చూడండి. ఓకేనా.
మన వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు రైల్వే ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి రీజనింగ్ అర్థమెటిక్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీ డౌట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు రైల్వే జాబ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మీరేదైతే హైటెక్ విజయ రహస్యం బుక్ ఉందో జీకేకి ఈ బుక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ విజేత కాంపిటీషన్ కరెంట్ అఫైర్స్ బుక్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ అండి ఇది. నెక్స్ట్ లూసెంట్ జనరల్ జీకే జనరల్ నాలెడ్జ్, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది. మీరు ఇది ఎక్కువగా మనకు ఎన్టీపీసీకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీపీసీలో 40 మార్క్స్ అనేది జీకేకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి అడుగుతారు. సో ఓకేనా? తెలుగు మీడియంలో అయితే మీకు హైటెక్ విజయ రహస్యం సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, లూసెంట్ జనరల్ సైన్స్ ఇది. ఈ లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ అనేది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి అయితే నేను నీకేం చెప్పాను, ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కానీ లేదా సిహెచ్ మోహన్ సార్ బుక్ కానీ కొనుక్కోండి అని చెప్పాను కదా. సో మీరు అది తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఈ లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ కానీ తీసుకోండి. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రసన్న హరికృష్ణ సార్ది తెలుగు మీడియం బుక్. నెక్స్ట్ అర్థమెటిక్ బుక్, మీకు తెలుగు మీడియంలో కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్ అయినా తీసుకోండి, లేకుంటే ఈ పుప్పాల శివాజీ సార్ బుక్ అయినా తీసుకోండి తెలుగు మీడియంలో అర్థమెటిక్. నెక్స్ట్ రీజనింగ్ కూడా తెలుగు మీడియంలో శివాజీ సార్ది బాగుంటుంది రీజనింగ్. ఇంగ్లీష్ మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ సరిపోతుంది. వీటితో ఇదిగోండి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం. వీటితో పాటు ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎలా వస్తుంది పేపరు, ఎలా అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీకు మీరుగా, వేరే వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపరేషన్ అనేది చేయండి. నెగ్లిజెన్స్ మటుకు చేయొద్దు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే, డేట్ వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇలాంటివన్నీ వద్దండి. ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.